మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే తిరిగి వెళ్ళిపోయారు. ఒక పబ్లిక్ గా మీరేమంటారు? అసలు ఆయన చేసిన పని తప్పా రైటా? మీ అభిప్రాయం ఏంటి? చాలా తప్పండి. ఎందుకంటే మరి ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు, ప్రతిపక్షంగా ఉన్నాయి, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజల సమస్యలు ఉంటే ప్రజల సమస్యల మీద వాళ్ళు పోరాడిన బాధ్యత ఒక ఎమ్మెల్యేల మీద ఉంటుంది, ఏ కాన్స్టిట్యూన్సీ అయినా సరే. మరి అలాంటి వారు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పేసి స్పీకర్ గారు ఎప్పుడైతే చెప్పారో కంపల్సరిగా 11వ తారీఖు 11 గంటలకి 11 నిమిషాలు ఉండేసి బయలుదేరారు. అంటే వాళ్ళకి ఎప్పుడైనా ఇది మాట్లాడినా సరే ప్రతిపక్ష హోదా ఇదే మాట్లాడతాడు. అంటే ఇంతకుముందు మరి గత ప్రభుత్వానికి ప్రతిపక్షానికి 23 సీట్లు ఉంటే ఆయన అధికారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర 23 మంది ఉన్నారు, 5-6 ఇలా లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉందని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు 11 మందిని పెట్టుకొని ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. అసలు ఎంత వడ్డీ కట్ట అంటే వాళ్ళకే వదిలేస్తున్నాం ఇది.